ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. బుర్రతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు. దేవా, వాయిద్యములతో మీ నామాన్ని స్తుతిస్తున్నారు. దేవా, కరములతో మీ నామాన్ని స్తుతిస్తున్నారు. స్వరములతో మీ నామాన్ని స్తుతిస్తున్నారు. క్రియల ద్వారా మీ నామాన్ని స్తుతిస్తున్నారు. తగ్గింపుతో మీ సన్నిధిలో ప్రభువా ప్రణమిల్లుతున్నారు. దేవా, ఇవన్నీ కూడా ఆ రాజైన, ఆ దేవాది దేవుడైన, ఆ ప్రభులకు ప్రభుడైన ఆ యొక్క రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధ దేవుని కొరికే మేమెంత చేసినా, మా జీవిత కాలం అంతా ఆయనకి చేసిన అది బహు తక్కువే తండ్రి. మీకు వందనాలు. ఇదిగో దేవా, మిమ్మల్ని కీర్తించడంలోను, మీ నామాన్ని ప్రశంసించడంలోను, మీ నామాన్ని ఆరాధించడంలోను మీ ప్రేములను అది ఎంతో భాగ్యమని ప్రభు ఆయన ప్రపంచం అంతా మీ నామాన్ని స్తుతిస్తున్నారు. దేవా, కుటుంబాల సమేతంగా నీ సన్నిధిలో నిలబడుతున్నారు. దేవా, రాజుని స్తుతించడానికి, దేవాది దేవుని కొనియాడడానికి, దేవాది దేవుని సన్నిధిలో ప్రణమిల్లి ప్రార్థించుచుండగా, దేవా, మీరే ప్రతి కుటుంబాన్ని బహుగా దీవించండి. ప్రభువా, రాజుని కీర్తించుచుండగా, రాజా మీ సన్నిధిలో ప్రార్థించుచుండగా నీ మహిమైశ్వర్యములు ప్రతి ఒక్క అవసరతను నీ ప్రియులకు తీర్చండి. ఏ అవసరతతో నిలబడినా, ఏ దిగులుతో ఉన్నా, ఏ నిరుత్సాహంతో ఉన్నా, రాజులకు రాజుగా, ప్రభుడుగా జన్మించిన నీవు తండ్రి, మాకు మేలు చేసే దేవుడి, క్షేమమిచ్చే దేవుడి, దయతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము.